Hi. In the last class, we discussing spin decoupling in Unit 2. Now we discussing the spin tickling. Spin tickling. Spin tickling. What is a spin tickling? Very important short answer question. Spin tickling. స్పిన్ టిక్లింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్పిన్ డీకప్లింగ్ ఏదైతే చూసామో ఈ స్పిన్ డీకప్లింగ్ లో డబుల్ రెసొనెన్స్ లో మనం ఏం చేస్తామంటే అక్కడ ఏబి కానీ ఏఎక్స్ కానీ ఒక స్పెక్ట్రం కానీ తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్ మొత్తం స్పెక్ట్రం మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే డీకప్లింగ్ చేస్తాం. అంటే దాన్ని మొత్తం అంతటిని కూడా అన్నింటిని కూడా డీకప్లింగ్ చేస్తాం. డీకప్లింగ్ చేసినప్పుడు అక్కడ ఏదైతే స్పెక్ట్రల్ లైన్స్ కప్లింగ్ ఇంటరాక్షన్ చేస్తుందో దాంట్లో కప్లింగ్ ఇంటరాక్షన్స్ని రిమూవ్ చేసి టెంపరరీ రిమూవింగ్ ద కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ది స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ దెన్ అప్పుడు మనకి షార్ట్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్పిన్ డీకప్లింగ్లో ఏం చేస్తామే అంటే అక్కడ ఏదైతే యూజ్ చేస్తామో అలా కాకుండా ఇక్కడ ఫర్ సపోజ్ 4 లైన్స్ స్పెక్ట్రమ్ ఉందనుకోండి, అందులో ఎక్కడైతే వీక్ లైన్ వస్తుందో వీక్ లైన్ అంటే ఏంటి ఆ లైన్ స్పెక్ట్రం కనిపిస్తుంది కనిపించినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా షార్ప్ బ్రాడ్ వీక్ అని 3 ఉంటాయి. షార్ప్ అంటే ఇది, ఓకేనా. సో బ్రాడ్ అంటే ఇది ఇలా వైడ్ గా, ఓకే. వీక్ అంటే వీటిని వీక్ లైన్స్ అంటారు. వీటిని ఏమంటారండి? వీక్ లైన్స్. అంటే మనం ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ది స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఈజ్ డిఫికల్ట్. వీక్ లైన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్ ఈస్ డిక్రీజెస్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్ ఈస్ డిక్రీజెస్. కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఏంటంటే ఈ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్ దగ్గర ఆ రెండు కపుల్డ్ మల్టిప్లెట్స్ ఏమవుతుందంటే దాని యొక్క డిస్టెన్స్ అనేది పెరిగే కొద్ది స్ట్రెంగ్త్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి? స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగర్ కప్లింగ్ ఇంటరాక్షన్. స్ట్రాంగ్గా అంటే గట్టిగా ఒకదానితో ఒకటి దగ్గరగా కనుకుంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి అలా కాకుండా ఒకదానికొకటి దగ్గరగా లేదనుకోండి, డిస్టెన్స్ పెరిగినా లేదా ఆ ప్రోటాన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ బాగా తక్కువ ఉండి దానికి రేడియేషన్ మనం ఎక్కువ ఇస్తే తప్ప కప్లింగ్ ఇంటరాక్షన్ జరగనటువంటి మాలిక్యూల్ ఏదైతే ఉందో అలాంటి దానికి ఏమవుతుందండి? వీక్ సిగ్నల్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది? షార్ప్ సిగ్నల్ వస్తుంది ఆర్ బ్రాడ్ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి స్పెక్ట్రా కనుక తీసుకుంటే వీ కెన్ కన్సిడరింగ్ ద స్పెక్ట్రా, దెన్ ద స్పెక్ట్రా లైన్స్ ఆర్ appearing differently. Spectral lines are appearing differently. ఆ స్పెక్ట్రల్ లైన్స్ మనకి వీక్ స్పెక్ట్రల్ లైన్స్, షార్ప్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రల్ లైన్స్ అని 3 రకాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే స్పెక్ట్రాలో మనకి ఏదైతే వీక్ సిగ్నల్ ఉందో ఆ వీక్ సిగ్నల్స్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ మనం ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం. ఆ టెక్నిక్ ఏంటంటే స్పిన్ టిక్లింగ్ టెక్నిక్. స్పిన్ టిక్లింగ్ టెక్నిక్. అకార్డింగ్ టు స్పిన్ టిక్లింగ్ ద వీక్ లైన్స్ ఎక్కడైతే వస్తుందో అంటే ఎంటైర్ స్పెక్ట్రా మనం మానిటర్ కానీ చేస్తే ఎంటైర్ స్పెక్ట్రాన్ని చూసినప్పుడు అందులో వీక్ సిగ్నల్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆ వీక్ సిగ్నల్ దగ్గర మనం ఏం చేస్తామా అంటే డబుల్ రెజొనెన్స్ అంటే ఇంకొకసారి దాన్ని రెజొనెంట్ చేస్తాం. ఆ ఒక్క సిగ్నల్కి మాత్రమే రేడియేషన్ కనుక ఇస్తే అప్పుడు ఆ సిగ్నల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ రొటేషన్లోకి రావడం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా జరిగేదాన్ని మనం ఏమంటాం అంటే స్పిన్ టిక్లింగ్ అంటాం. అంటే అక్కడ న్యూక్లియసెస్ అనేది ఏం జరుగుతున్నాయి అంటే అక్కడ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ ఆ స్పెక్ట్రల్ లైన్స్ ఇలా టిక్లింగ్ అనేది జరుగుతుంది. చూడండి, ఏదైనా ఒక తీగని మీటామనుకోండి, ఇలా ఒక షార్ప్ ఏదైనా ఒక తీగ దాన్ని మనని ఇలాగన్నాం అనుకో అదేమవుతుందండి, అది అక్కడ అని ఒకేసారి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి 4 లైన్స్ స్పెక్ట్రా కనుక చూసుకుంటే ఇలా
ఇది A1 A2 X1 X2 అనే స్పెక్ట్రా తీసుకో. ఇప్పుడు ఈ A1 A2 X1 X2 స్పెక్ట్రా దగ్గర మనకి ఎక్కడైతే వీక్ సిగ్నల్ అనేది వస్తుందో, ఓకేనా, ఆ వీక్ సిగ్నల్ ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా సో ఇక్కడ చూడండి టికిల్, దిస్ ఈస్ కాల్డ్, దీన్ని మనం రాయొచ్చు దీన్ని టిక్లింగ్ అన్నాం. టికిల్ టికిల్ ఓకేనా. షార్ప్, బ్రాడ్ బ్రాడ్ ఓకేనా. అంటే టిక్కిల్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఏదైతే మన స్పెక్ట్రాన్ని తీసుకున్నా ఇక్కడ A1 లైన్ ఏదైతే ఉందో, ఈ A1 లైన్ అనేది ఏమవుతుందండి మనకి, A1 లైన్ ఓకేనా, ఈ A1 లైన్ అనేది మనకి ఏమవుతుందంటే అక్కడ ఏదైతే వీక్ సిగ్నల్ ఉందో ఆ వీక్ సిగ్నల్ ఒక్కదానికి మాత్రమే మనం ఎడిషనల్ గా రేడియేషన్ కనుక ఇస్తే, ఆ ఒక్క లైన్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆసిలేషన్ అనేది జరుగుతుంది. ఆసిలేషన్ అది ఒకటే టిక్కిల్ అంటాం కదా. టిక్కిల్ అంటే ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే చోట ఎక్కువ ఆసిలేషన్ చేస్తే టిక్లింగ్ అని అంటాం. స్పార్క్ అంటాం కదా. స్పార్క్ అంటే మెరుపు ఇలా వచ్చేది. చూడండి ఎలక్ట్రిక్ దాని మీద ఎక్కడైనా మనకి టచ్ అవుతుంది అనుకోండి, ఒక తీగ, రెండు తీగలు ట్రావెల్ అవుతుంటాయి, ఒక తీగ ఎక్కడైనా టచ్ అయింది అనుకోండి స్పార్క్ వస్తుంది, లేదంటే చెట్లు కానీ ఏదైనా స్పార్క్ వస్తుంది. అదేమంటే ఒకసారి వచ్చి మళ్ళీ పోతుంది, కంటిన్యూస్గా రాదు, ఒకసారి వచ్చి పోతుంటుంది. అలాగే ఎక్కడ కూడా ఏంటంటే ఆ ఒక్కసారి మాత్రమే ఎంటైర్ స్పెక్ట్రమ్ అంతటిని కూడా మానిటర్ చేసినప్పుడు, స్కాన్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ ఒక్క సిగ్నల్ మాత్రమే ఏమవుతుందండి షార్ప్గా వస్తుంది, అంటే టిక్లింగ్ అనేది జరుగుతుంది. మిగతాదంతా కూడా షార్ప్ అండ్ బ్రాడ్ పీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంటైర్ స్పెక్ట్రమ్ అంతటిని కూడా మనం చూడకుండా ఎక్కడైతే వీక్ సిగ్నల్ అయితే వస్తుందో ఆ వీక్ సిగ్నల్ ఒక్కదాన్ని మనం చేస్తే సరిపోతుంది అని చెప్పింది ఏ టెక్నిక్ అంటే స్పిన్ టెక్నిక్. అంటే ఇది కూడా ఒక సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా, ఎన్ఎంఆర్ సిగ్నల్ని సింప్లిఫికేషన్ చేస్తే. ఇందులో ఏం చేస్తామంటే ఏదైతే మొత్తం స్పెక్ట్రాలో వీక్ లైన్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ వీక్ లైన్స్ దగ్గర మాత్రమే మనం డబుల్ రెసిడెన్స్ కనుక ఇస్తే అప్పుడు అది ఆ సిగ్నల్ ఒక్కదాన్ని మాత్రం మనం అబ్జర్వ్ చేయడం అవుతుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ యాజ్ యూజువల్గా ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. దాన్నే మనం అంటాం స్పిన్ టిక్లింగ్ అని అంటాం అనమాట. దాని ఏమంటే spin tickling, okay na? So another one is the chemical shift reagents. Chemical shift reagents నే మనం ఏంటంటే లాంథ్రైట్ షిఫ్ట్ రియేజెంట్స్ అని అంటాం. Next topic is chemical shift reagent. Chemical shift reagents. Chemical shift reagent we discussed in Lamprey shift. Lamprey shift reagent.
వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? ఇంపార్టెంట్ ఎస్ఏ ఆర్ షార్ట్ ఆన్సర్. ఎస్ఏలో 2 ఆప్షన్స్ ఇస్తే అందులో ఒకటి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఏదండి? ప్లాంట్ నైట్ షిఫ్ట్ రియేజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాంట్ నైట్ షిఫ్ట్ రియేజెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్. లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా. అంటే స్పెక్ట్రాని సింప్లిఫికేషన్కి ఉపయోగించే దాంట్లో రియేజెంట్స్ కూడా, కెమికల్ రియేజెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కెమికల్ రియేజెంట్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి? సో ఎయిదర్ యాసిడ్స్ ఆర్ బేస్ కండిషన్స్. యాసిడ్స్ ఆర్ బేసెస్. అంటే ఇక్కడ ఏదైతే మనకి మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్లో కనుక ఎసిడిక్ బేసిక్ నేచర్ కనుక ఉంటే అప్పుడు రియేజెంట్స్ అని, కెమికల్ రియేజెంట్స్ అని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇక్కడ కెమికల్ రియేజెంట్స్ లో మనకి లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ అని చెప్పేసి ఉంది. ఈ లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటే ద రియేజెంట్ EU POD EU DPM థ్రైస్ అని చెప్పేసి మనకి షిఫ్ట్ రియేజెంట్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. EU FOD థ్రైస్ అండ్ EU DPM థ్రైస్ అనేది యూరోపియం అండ్ ప్రిసిడియం అని చెప్పేసి మెటల్స్ తోటి సమ్ రియేజెంట్స్ అనేది యూజ్ చేస్తాం. దిస్ రియేజెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫికేషన్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ స్పెక్ట్రా. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే ఈ రియేజెంట్స్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎస్ ఎ లిటిల్ మ్యాగ్నెట్. ఇక్కడ ఏదైతే షిఫ్ట్ రియేజెంట్స్ యూజ్ చేస్తామో దిస్ రియేజెంట్స్ బిహేవ్స్ యాజ్ ఏ లిటిల్ మ్యాగ్నెట్. అంటే ఇది ఒక మ్యాగ్నెట్ కింద ఉపయోగపడుతుంది. మ్యాగ్నెట్ అంటే ఏంటి? మనం చూడండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఇచ్చిన దాని ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఏం చేస్తుంది అంటే షిఫ్ట్ రియేజెంట్స్ కూడా అక్కడ ఏదైతే మనం ఈ రియేజెంట్స్ ని మాలిక్యూల్ శాంపిల్ కి అటాచ్ చేసినప్పుడు ఈ రియేజెంట్స్ ఏం చేస్తుందండి, శాంపిల్స్ లో ఎక్కడైతే బేసిక్ నేచర్ ఉందో ఆ బేసిక్ నేచర్ ఉన్న చోట ఇది అటాకింగ్ అనేది. ఇక్కడ మనకి రియేజెంట్ అనేది ఇట్స్ బిహేవింగ్ యాజ్ ఎ మైల్డ్ లీవిస్ యాసిడ్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ రియేజెంట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే మైల్డ్ లీవిస్ యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది. అక్కడ మనకి ఏదైతే ఏ సైడ్ అటాక్ అవుతుందండి, అటాకింగ్ అట్ ద బేసిక్ సైడ్. అంటే శాంపిల్స్ లో మనకి బేసిక్ సైడ్స్ లో ఈ మైల్డ్ లిమిట్స్ అనేది అటాచ్ అయినప్పుడు, అంటే రియేజెంట్ షిఫ్ట్ రియేజెంట్ అటాక్ అయినప్పుడు, అటాచ్మెంట్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది దాంతో అటాచ్ అయినప్పుడు దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీని దానికి సప్లై చేయడం జరుగుతుంది. దేనికండి? ఏ సైడ్ అయితే అటాకింగ్ అనేది జరిగిందో ఆ సైడ్ దీనికి ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడైతే వీక్ ప్రోటాన్ ఉందో ఆ వీక్ ప్రోటాన్కి ఇంకోటి ఏదైనా వచ్చి ఎలక్ట్రాన్ డెన్సిటీని సప్లై చేసిందంటే దానికి ఎనర్జీని ఇచ్చినట్టు. అప్పుడు అది ఏం చేస్తుందండి, అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిపోతుంది, ఇండ్యూసింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. అంటే అక్కడ ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఎగ్జైటేస్ వెరీ ఈజీలీ. అప్పుడు అది ఎగ్జైటేషన్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఏదైతే మాలిక్యూల్లో వీక్ సిగ్నల్ ఉందో ఆ వీక్ ప్రోటాన్ ఉన్న చోట, అంటే బేసిక్ ప్రోటాన్ ఉన్న చోట ఇవి లివిస్ యాసిడ్ కింద యాడ్ చేసే షిఫ్ట్ రియేజెంట్స్ యాడ్ చేసినప్పుడు ఇది అక్కడ దానికి లిటిల్ మ్యాగ్నెటిక్ ఉపయోగపడి అక్కడ షార్ప్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా రియేజెంట్స్ యూజ్ చేసి కాంప్లెక్సిటీ ఆఫ్ మాలిక్యూల్స్ దేనైతే సింప్లిఫికేషన్ చేస్తున్నామో దాన్ని ఏమంటే కెమికల్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటాం. అలాంటి రియేజెంట్స్ మనకు ఉన్నది ఏంటంటే లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్. అలాంటి రియేజెంట్స్ మనకు ఉన్నది ఏంటంటే లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్. ఓకేనా? సో ఈ లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ ఎలా పనిచేస్తున్నాయంటే ద లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ ఎడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్ ఇది పర్టికులర్ శాంపుల్, ఏదైతే పర్టికులర్ శాంపుల్ దగ్గర అటాచ్ చేసినప్పుడు ఇండ్యూస్ లార్జ్ చేంజెస్ ఇన్ కెమికల్ షిఫ్ట్. దాని యొక్క కెమికల్ షిఫ్ట్లో చాలా అనూహ్యమైన మార్పులు, అంటే డిఫరెన్స్ అనేది కెమికల్ షిఫ్ట్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఓకేనా? వితౌట్ లైన్ బ్రాడ్నింగ్, అంటే మనం ఇలాగ డబుల్ రెజనెన్స్ కానీ దానికి అడిషనల్ ఎనర్జీ ఇవ్వకుండానే లార్జ్ కెమికల్ షిఫ్ట్ డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట.
thus resulting simplification of the spectra. సో ఆ విధంగా ఆ స్పెక్ట్రాని సింప్లిఫికేషన్ చేయడం అవుతుంది. లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ ఆర్ మైల్డ్ లివిస్ యాసిడ్స్. ఈ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఇట్స్ ఎ మైల్డ్ లివిస్ యాసిడ్స్. అంటే లివిస్ యాసిడ్స్ అంటే ఏంటి? ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి అన్నమాట. విత్ అటాచ్ దెమ్సెల్వ్స్ టు బేసిక్ సైడ్స్. అప్పుడు ఇవి శాంపిల్స్ లో ఎటువైపు అటాక్ అవుతాయండి? బేసిక్ నేచర్ ఎక్కడైతే ఉందో బేసిక్ సైడ్ దగ్గర ఈ ఎసిడిక్ నేచర్ కలిగి ఉన్న షిఫ్ట్ రియేజెంట్స్ అనేది అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సచ్ యాజ్ NH2 కానీ, OH కానీ, CO కానీ ఎక్సెట్రా. ఎక్కడంటే ఎలాంటి చోట అంటే NH2 అంటే బేస్, అలాగే OH కూడా ఎలక్ట్రోనెగేటివ్, అలాగే CO విత్ డ్రాయింగ్ ఎక్స్ట్రా. షిఫ్ట్ రియేజెంట్స్ విత్ డ్రా ద ఎలక్ట్రాన్ డెన్సిటీ. షిఫ్ట్ రియేజెంట్స్ అనేది ఏం చేస్తాయని విత్ డ్రాస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ ది శాంపిల్ దే బై మేకింగ్ ద ప్రోటాన్ డీషీల్డింగ్. అంటే అక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉందో ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇది ఏం చేస్తుందండి? విత్డ్రా చేసుకుంటుంది. విత్డ్రా చేసుకుంటే అది ఏమవుతుందండి? డీషీల్డింగ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లాస్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి డీషీల్డింగ్ అనేది వచ్చి హై వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ద సెపరేటింగ్ ఓవర్లాపింగ్ signals. The large shift produced by these reagents are due to the coordination of the molecules under study to the paramagnetic lanthanide ions. Okay na? So lanthanide complexes should be soluble in common NMR solvent. ఈ లాంథనైడ్ సాల్వెంట్స్ ఏదైతే ఉందో షిఫ్ట్ రియేజెంట్స్ అనేవి మామూలు కామన్ NMR సాల్వెంట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, CCl4 కానీ CdCl3, ఇందులో అది కామన్ గా సాల్యుబుల్ అవుతుంది అనమాట. Frequently used shift reagents are lanthanide complexes of European beta diketones complexes. Okay na? Beta diketone complexes with diphenyl methane DPM, heptafluorodimethyl octane FOD, okay na? And decafluoroheptyl diode FHD, okay na? Complexes are more soluble than remaining complexes. The shift reagents generally downfield with European complex. Downfield అంటే higher energy. Downfield with European complexes and upfield with Presidium. European తోటేమో ఎక్కువ వాల్యూ ఇస్తుంది, Presidium తోనేమో తక్కువ వాల్యూ వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాస్తామే అంటే ఈ విధంగా రాయవచ్చు. దాని కాంప్లెక్సెస్ So here R1 R2 is equal to CME. అయితే దాన్ని ఏమంటారంటే EU DPM ప్లస్ EU DPM R1 is equal to CME3, R2 is equal to C3F7 greater than EU FOD plus. EU FHD threats. Okay. సో దీని యొక్క స్ట్రక్చర్ని ఎలా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు. దీని యొక్క స్ట్రక్చర్ని అది రాశారు కదండి. సో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఇంకా ఎలబరేటింగ్గా రాస్తాం. షిఫ్ట్ చేసి
యూరోప్ ఎం అనేది ఇక్కడ ఎం అనేది మెటల్ ఏంటంటే యూరోపియన్ కానీ ప్రెసిడింగ్ అని ఇక్కడ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అనడానికి గల కారణం ఏంటంటే ఈ యూరోపియం ప్రెసిడియమ్స్ అనేది లాంథనైడ్ మాలిక్యూల్స్ లాంథనైడ్ యాక్టినైడ్స్ అని ఉన్నాయి కదండి కింద పీరియాడిక్ టేబుల్లో అందులో లాంథనైడ్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట కాబట్టి దీన్ని లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అని అంటారు ఓకేనా దీన్నే ఎలా కూడా రాయొచ్చు okay na? So this is the lanthanide shift reagents. So the lanthanide shift reagents is behaving as a little magnet, a mild Lewis acids which attack themselves to basic sites such as amino hydroxy and keto groups, amino hydroxy and keto groups. The purpose of the shift reagents is to incorporate a powerful little magnet into the molecules which stretches out the spectrum, thus separating the overlapping signals. The large shift produced by these reagents are due to the coordination of molecules and study the paramagnetic lanthanide ion. Okay na? So ఇవన్నీ కూడా ఏంటంటే paramagnetic lanthanide ions అన్నమాట. Okay na? The lanthanide shift reagents attached to sites which have lone pairs. The more available the lone pair, the greater the affinity. The strength of the complex formation is in the following order. Strength of the attachment దేని ద్వారా ఉంటున్నాయంటే the following order is the attacking of lanthanide shift reagents at the basic site is the following order is NH2 greater than OH, C double bond O, సో వీటిలన్నింటిలో కూడా ఏమవుతున్నాయండి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటున్నాయి అన్నమాట. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న చోట ఇవేమైతే అటాకింగ్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా అటాకింగ్ అనేది జరిగి మనకి ఇది సో ఫర్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎగ్జాంపుల్ 6 మిథైల్ కినోలిన్ కనుక చూస్తే ఈ 6 మిథైల్ కినోలిన్లో మన యూరోపియన్ కనుక యాడ్ చేస్తే దాని స్పెక్ట్రమ్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? సిక్స్ మిథైల్ కినోలిన్ యొక్క స్ట్రక్చర్
ABCDEF ఎన్ని ఉన్నాయి మొత్తం 6 సిగ్నల్స్ ఉన్నాయి ఓకేనా సో 6 సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా రావడం జరిగింది సో దీనికి FOD థ్రైస్ కనుక వేస్తే దాని స్పెక్ట్రమ్ అనేది ఎలా మారుతుంది అంటే ఈ విధంగా స్పెక్ట్రమ్ అనేది మారుతుంది ఓకేనా సో అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన స్పెక్ట్రమ్ ఎలా ఉంది వెరీ క్లమ్జీ క్లోజ్ ప్రాక్సిమిటీ ఒకదానితోటి ఉంది ఇప్పుడు దీనికి FOD థ్రైస్ కనుక యాడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ N మీద లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది దాంతో అటాకింగ్ అనేది జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా FOD థ్రైస్ అనేది విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే మనకి విత్డ్రా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని మొత్తం ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం తగ్గిపోతుంది అంటే అవన్నీ కూడా ఏమవుతున్నప్పుడు డీషీలింగ్ లోకి వస్తాయి డీషీలింగ్ అంటే ఇట్ షోస్ ది హయ్యర్ వాల్యూ సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ది లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ కంపల్సరీగా లాంథరైట్ షిఫ్ట్ రియేజెంట్స్ అక్కడ రాసి తర్వాత ఈ స్పెక్ట్రమ్ రాస్తే కనుక ఎస్ఐ మార్క్స్లో మీకు మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనండి సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్టర్ దట్ న్యూక్లియర్ ఓవరాజర్ ఎఫెక్ట్ అండ్ FTNMR అని చెప్తే ఈ యూనిట్ అనేది అయిపోతుంది ఇందులో 4 టాపిక్స్ ఉన్నాయి ఈ 4 కూడా క్లియర్గా చెప్తాం ఓకేనండి థ్యాంక్ యూ